నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. సైబర్ నెట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఈ కేసులో కొట్టివేస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై 300 కోట్లకు పైగా టెండర్లో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. తాజాగా ఈ కేసు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు సైబర్ నెట్ కేసులో పూర్తిగా కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. ఈ కేసు నేపథ్యంలోనే విచారణలో జరిగిన ఆహ్వానాలు ఏంటంటే తాజాగా తీర్పుపై టీడీపీ వైసీపీ నేతలు ఏమంటున్నారు, ఇదే బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఈ బిగ్ టాక్లో పాల్గొనడానికి మనతో పాటు నారపరాజు నరసింహరావు గారు విశ్లేషకులు, అదేవిధంగా సయ్యద్ రాఫీ గారు టీడీపీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. బొట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి నారపరాజు నరసింహరావు గారు. మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది. లేదండి, వచ్చిందిగా. లేదండి. ఎస్, ఏదైతే గత ప్రభుత్వం హయాంలో 300 కోట్లు పైగా అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం అప్పటి నాయకులు కావచ్చు, లేదు అంటే ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుపై రెండు రకాల కేసులు, ఒకటి లిక్కర్ కేసు, మరొకటి ఏదైతే ఫైబర్ నెట్ కేసు. ఈ రెండు కేసులలో జాప్యాలు జరిగాయి, వాస్తవానికి 300 కోట్లు పక్కదారి పట్టింది అంటూ కూడా కేసు దాఖలు చేశారు, జైలు కూడా పంపిన సంఘటనలు చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో వెలువరిస్తే ఆ రెండు కేసులను కూడా పూర్తిగా కొట్టివేయడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారండి? సహజంగా మన రాజమౌళి గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి ఇద్దరికి కూడా, వారితో పాటుగా మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా శుభ సాయంత్రం. సహజంగా మన భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మంత్రుల మీద కానీ, ముఖ్యమంత్రుల మీద కానీ, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనుల మీద, వాటిని అక్రమాలా లేకపోతే సక్రమాలా అనేటువంటి పదం తర్వాత కానివ్వండి, ఈ పెట్టినటువంటి కేసులు ఏవి కూడా తర్వాత కాలంలో నిలబడి వాళ్ళని జైలు దాకా తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కారణం ఏంటంటే వీటిల్లో నిజం ఉండొచ్చు, లేకపోతే వాస్తవం ఉండొచ్చు ఒక పక్కన పెడితే, రెండోది ఏంటంటే ఎక్కువగా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యత వహిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి పెట్టినటువంటి కేసులుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒకటో రెండో కేసులు ఎక్కడో ఒక దగ్గర బీహార్లో లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళకు, లేకపోతే జయలలిత లాంటి వాళ్ళకు పెద్ద పెద్ద కేసుల్లో శిక్షలు పడ్డాయి. కానీ మొత్తం మనం ఒక ఈ 40 సంవత్సరాల చరిత్రను చూసుకున్నట్లయితే భారతదేశంలో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులకు ఎక్కడ పెద్దగా శిక్షలు పడ్డటువంటి దాఖలాలు అయితే మనకు తెలియదు. అట్లాంటి కోవలో చూసినటువంటిది అయితే ముఖ్యంగా అంటే మనం ఈ వాళ్ళకి అప్రస్తుతమైన చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినటువంటి కేసు, అది ఫైబర్ నెట్ కాకపోయినా ఆ కేసు మనందరికీ తెలిసినటువంటి విషయం. అతను ఒక 50 దాని తర్వాతనే ప్రజల్లో సానుభూతి రావటము, ఆయనకు మళ్ళీ దగ్గర సంథింగ్ మెజారిటీ రావడానికి కారణమైంది. కాబట్టి ఏంటంటే మనం ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ కేసులు ఏవి నిలబడేటువంటి కేసులు కావు. మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద ఫైబర్ నెట్ కేసు ఒకటేనా మొదటిదేనా అంటే ఇది మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తమిళనాడులో జయలలిత కరుణానిధి మీద పెట్టింది, కరుణానిధి జయలలిత మీద పెట్టారు. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కేసులు ఎవరైతే పెట్టారో ఆ పోలీసులే దీనికి తగినటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యం లేవు అనేటువంటిది దాంతో కొట్టేశారు. ఈ సైబర్ నెట్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏం చెప్పారు, ప్రభుత్వానికి నష్టం జరగలేదు, ప్లస్ దీని ద్వారా ఆయన యొక్క పాత్ర కూడా ఏం లేదని ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఏసీబీ ఇవ్వడే కాకుండా ఎవరైతే ఆ ఎండి ఉన్నారో ఆయన కూడా ఈ అఫిడవిట్ కూడా దాఖలు చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులుగానే చూడాలి మనం అయితే, నా వరకు నేనైతే. దేనికంటే దీని ద్వారా ఖజానాకు భారీ స్థాయిలో ఇబ్బంది కలిగించినటువంటిది అనే కేసులు తప్ప ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైన, ఇవి ఎక్కువ కాలం నిలబడేటువంటి కాదనేటువంటిది ఇవాళ ఏసీబీ చంద్రబాబు నాయుడికి క్లీన్ చిట్ ద్వారా మనకు అర్థమైంది. అంతకుముందు ఇప్పుడు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద ఒక కేసు ఉంది. తర్వాత మధ్యప్రదేశ్ ఇప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యాపం మీద ఒక కేసు ఉంది. అట్లాగే ఆప్ దగ్గర ఉన్నటువంటి ఒక సత్యేంద్ర జైన్, ఇట్లా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పడ్డా కూడా తర్వాత కాలంలో కొట్టేసినటువంటి సంఘటనలే ఉంటాయి. కాబట్టి దీన్ని మనం అతనేదో చంద్రబాబు నాయుడు ఒక దోషి, అతనేదో డబ్బులు తిన్నాడు అనేటువంటి యాంగిల్లో కాకుండా
దీన్ని కేవలం రాజకీయపరమైనటువంటి కేసుగానే చూడాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. పొట్ల రామారావు గారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. రామారావు గారు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై 300 కోట్లకు పైగా టెండర్లు అక్రమాలు జరిగాయని కేసులు విధించారు. ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యాన్ని ఎలా చూడొచ్చు? దీని ముందు రామారావు గారు. నమస్కారం అండి. యాస్. ఈ నేపథ్యంలో 300 కోట్లకు పైగా టెండర్లు అక్రమాలు జరిగాయని కేసులు పెట్టారు. ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని జైలుకు కూడా పంపారు. అదే సానుభూతితోటి ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది అనేది ఒక్క ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వంగా కూడా ఉన్నది మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చండి? ఈరోజు 2 కేసులు కూడా ఎత్తివేయడం జరిగింది. ఇక్కడ ఒక అంశం అండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని అవినీతి కేసులు నమోదు కనుక మనం తీసుకుంటే, ఈ భారతదేశంలోనే ఏ నాయకుడి మీద కూడా అన్ని అవినీతి ఆరోపణలు కానీ అన్ని అవినీతి కేసులు కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఈయన యొక్క రాజకీయ చరిత్ర పుట్టుకే అవినీతిమయం అనేది నాదెండ్ల భాస్కర్రావు గారి మాటల్లో మనం విన్నాం. మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఎందుకంటే ఈయన టార్చ్ లైట్ మంత్రి అని, ఆ రోజుల్లో ఆ రైల్వే స్టేషన్లో కూడా చిల్లర పనులని చేసేటటువంటి వాడని మనం వ్యాఖ్యానించినటువంటి ఆ వీడియోలు కూడా నేను కూడా చూశానండి. ఈ అంశం తీసుకుంటే మనం ప్రధానంగా చంద్రబాబు నాయుడు మీద అక్రమాస్తులు కేసులు అనేవి పుంకాలు వచ్చినాయి. అట్లాగే సిఐడి కేసులు ఉన్నాయి. వీటిలో మనం చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసు కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఇక్కడ లావాదేవీలు జరిగినాయి, సిమెన్స్ కంపెనీ ద్వారా తెలుగుదేశం పార్టీ అఫిషియల్ ఖాతాకు 32 కోట్లు ఎందుకు జమ అయినాయి అనేటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి ఆ కేసు ఒకటైతే, ఏపీ ఫైబర్ నెట్ అంశానికి వస్తే 300 కోట్లు ఓన్లీ టెండర్ల ప్రక్రియలో జరిగినటువంటి అవినీతి అయితే 6,000 కోట్లకు పైగా ఇక్కడ అవినీతి జరిగింది అనేటువంటి అంశం ఉందండి. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ టెరాసాఫ్ట్ అనేటువంటి ఒక కంపెనీకి వీళ్ళు ఆ యొక్క ఫైబర్ నెట్ కాంట్రాక్ట్లన్నీ కట్టబెట్టినటువంటి అంశం ఉంది. ఆ టెరాసాఫ్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళంతా కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి వాళ్ళ ముడుపులు తీసుకొని అసలు ఏపీ ఫైబర్ నెట్ అనేది ఇండియా లెవెల్లో డిజిటల్ నెట్ గా డిజిటల్ కార్పొరేషన్ అయితే ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ అని దాని పేరు మార్చి ఈ స్కామ్ కు వాళ్ళు తెరదీశారు. దీంట్లో లోకేష్ గారి ప్రమేయం కూడా ఉంది. అట్లాగే లోకేష్ సహచరుడు చంద్రబాబు నాయుడుకి అతి ముఖ్యుడైనటువంటి కిలార్ రాజేష్ గారి ప్రమేయం ఉందని కూడా ఇందులో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వేమూరు హరికృష్ణ అనేటువంటి వ్యక్తి, తుమ్మల గోపిచంద్ అని, కుమ్మూరు సతీష్ అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కిలార్ రాజు ఒక టీమ్ గా ఏర్పడి ఈ యొక్క స్కామ్ ను చేశారనేటువంటి ప్రాథమిక ఆధారాలు దొరికాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత జీవీ రెడ్డి గారిని ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ కి చైర్మన్ గా నియమిస్తే, ఆయన కూడా ఈ యొక్క అవినీతి మూలాలన్నీ కూడా చంద్రబాబుకి లోకేష్ కి అంటుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని యథమితంగా ఏదైతే మధ్యలోనే ఆయన పదవిని కూడా తప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఎప్పుడని చెప్పారండి? జీవీ రెడ్డి అనే అధికార ప్రతినిధి ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉంటే అతని మధ్యలో నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు కదండి. పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయాడంటే ఇక్కడ అవినీతి మూలాలు ఎక్కడ దాకా ఉన్నాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. సరే, ఈ రోజు కేసు కొట్టివేశారంటున్నారు. ఈ కేసు అంశాంశం తీసుకుంటే దీనికి సరైనటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెరిపేసేటటువంటి ప్రక్రియ ఉంది. మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే అక్కడ బెయిల్ పిటిషన్ ఏంటంటే నాకు ఆరోగ్యం సరిలేదు, నాకు కన్ను బాగలేదు, కాలు బాగలేదు, నేను తిరగలేనటువంటి పరిస్థితి అని చెప్పి తప్పుడు అఫిడవిట్ సమర్పించి బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఆయన ఆరోగ్యం ఇప్పుడు సరిగ్గా ఉందా లేదా ఈ విషయం ఎప్పుడని చెప్పాడండి? కోర్టుకు కానీ ఇక్కడ మనకు ఆధారాలు చూసుకుంటే ఆ కేసులో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. అయితే అధికారులందరి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి కొత్త సంస్కృతికి తెరదీసి నేనేం తక్కువ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకునేటువంటి పరిస్థితి ఉంటే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేయాలని కంకణం కట్టుకొని చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాల్లో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకుపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అసలు కేసు ఏ విధంగా కొట్టివేశారు? క్లియర్ కట్ గా ఆ యొక్క ఆధారాలు ఉంటే దాన్ని ఏ విధంగా కొట్టివేశారంటే వీళ్ళు ప్రాసిక్యూషన్ తప్పుదారి పట్టిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే దర్యాప్తు అధికారులను తప్పుదారి పట్టించి ప్రజలు తీసుకొచ్చి ఆ యొక్క కోర్టుకు సరైనటువంటి వివరాలు ఇవ్వకుండా
ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు అనేటువంటి అంశం అయితేనేమి, దీనికి ఒక ఒక అలవాటు ఉంది మొట్టమొదటి నుంచి కూడా. ఈ యొక్క కోర్టులో స్టేలు తీసుకొచ్చుకోవడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలనేటువంటి న్యాయ వ్యవస్థలో కూడా మేనేజ్ చేసుకునేటటువంటి ఆలోచన విధానం అంశము, అటువంటి విధానము చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తారనే పేరుంది కదండి. ఆయన పార్టీ సింబల్ తెచ్చుకున్నటువంటి అంశం ఏదైతే తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తు, ఆ రోజు పార్టీ కానీ అవన్నీ కూడా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కోర్టుల ద్వారా కూడా ఈయన చేసినటువంటి ఎక్స్పర్ట్ చర్యల వల్ల ఈయన దాంట్లో కూడా విజయం సాధించి తీసుకొచ్చాడు అనమాట. అట్లాగే ఈయన మీద కోటాను కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా స్టే తీసుకొచ్చి పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకు ఈయన నిరూపించుకోలేకపోతున్నాడండి? మన మీద ఉన్నటువంటి కేసులను ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాడు? లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి, రెడ్డి అనాయక్ దగ్గర నుంచి, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు సత్తెనపల్లి ఎమ్మెల్యే మన లక్ష్మీనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారి కేసు ఉంది. ఇట్లా వందలాది కేసులకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈయనే కదండి. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు చాలా కేసులు వేస్తే స్టే తీసుకొచ్చుకున్నాడు. షబ్బీర్ అలీ, డిఎల్ రవీంద్రారెడ్డి, ఇట్లా కృష్ణకుమార్ గౌడ్ గాని, అట్లాగే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, లక్ష్మీ పార్వతి, శ్రీహరి అశోక్ అనేవాడు, ఎల్లారెడ్డి, ఈ కేసులన్నిటి మీద స్టే తీసుకొచ్చి తన పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప తాను ఎక్కడా కూడా ఈ కేసుల అంశంలో చిత్తశుద్ధి నిరూపించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇలా వాళ్ళ కుటుంబ ఆస్తులు కానీ ఆయన ఆస్తులు కానీ ఎంత పెరిగినాయి అంటే, భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం గా ఈయన పేరు ప్రఖ్యాతులు గాంచాడంటే ఈయనకి ఎట్లా వచ్చింది? 2 ఎకరాల ఆసామి ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్ లో కానీ. ఈయనకు ఒక్కడికి ఆదాయం ఎందుకు వచ్చింది అంటే, ఈయన రాజకీయ అధికారాన్ని, రాజ్యాధికారాన్ని అడ్డపెట్టుకొని అవినీతి అక్రమాలు ఏ విధంగా చేస్తారనే దానికి ఉదాహరణే ఈరోజు ఊర్సా కానీ టీసీఎస్ కానీ 99 పైసలకే పప్పు బెల్లాలు లాగా ఇచ్చినట్లుగా ఆయన భూములు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సిఐఏ సమ్మిట్ లో కూడా 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు మేము మా దగ్గర ఉంది మీకు పంచుతామని చెప్పారు. అట్లాగే పవన్ కళ్యాణ్ మిత్రుడు టీజీ విశ్వప్రసాద్ 1200 ఎకరాలు కేటాయింపులు కానీ ఇన్ని మనం చూస్తున్నాము. గతంలో రామానాయుడు స్టూడియోకి కానీ, గీతం యూనివర్సిటీ కానీ, ఏదైతే రుషికొండ దగ్గర ఆపోజిట్ లో ఉన్నటువంటి యొక్క భూముల పంపకం అంశాలు కానీ మనం చూసాం. బిల్లీరావు అంశం కానీ, అట్లాగే హైదరాబాద్ లో ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ భూములను పంపకాలు చేసినటువంటి విధానం కానీ ఈ రోజు మనం చూసాం. మల్లు బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు కూడా మనం గమనించాలి. ఇట్లా ఇతనికి భూదాహం ఎక్కువ. ఇతను ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఇతను ప్రతి పథకంలో కూడా మేము అవినీతి ఉంటుంది అనేటువంటి ట్యాగ్ లైన్ కింద ఉంటుంది. అది మనకు కనిపించదు కానీ అది ఆయన కనిపిస్తుంది. ఏదైతే ఆయన దగ్గర లబ్ధి పొందేటటువంటి వ్యక్తులకు కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్. నిజంగానే చంద్రబాబు నాయుడు ఒకవేళ అప్పుడు చేసినటువంటి తప్పులు శిక్ష ఉంటే ఎందుకని ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది అనే విషయం సయ్యద్ రఫీ గారు నిజంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఒక్కసారిగా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉర్రొత్తలు ఊగిచ్చారు అనేది నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ముందుగా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానంటూ కూడా తను ముందుకు వచ్చిన నేపథ్యం ఉంది అందరికంటే ముందు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా చూస్తే సీన్ రివర్స్ కట్ చేస్తే కనుక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని సీట్లు అప్పుడు వైఎస్ఆర్సీపీకి 12 సీట్లు మాత్రమే 13 సీట్లు మాత్రమే కట్టబెట్టడం జరిగింది. 11 సీట్లు మాత్రమే కట్టబెట్టడం జరిగింది. అంటే ఇంత ఉర్రు తొలగించిన నేపథ్యంలోనే ఒక చంద్రబాబు నాయుడు జైలుకు పోతేనే ఇంతగానో వచ్చిందంటే నిజంగానే ఒకవేళ అవినీతికి పాల్పడో లేదంటే ఆ 300 కోట్లను పక్కదారి పట్టించి ఆ అధికారులపైన కేసులు కావచ్చు ఇవన్నీ చేస్తే ఈరోజు ఏసీబీ కోర్టు తుది తీర్పు వివరించిన నేపథ్యంలో మనం బొట్ల రామారావు గారు చెప్పినట్టు విన్నాం. ఎందుకంటే అది సాక్ష్యాధారాలను కొద్దిగా తారుమారు చేశారు ఇట్లా అని. ఒకవేళ ఎంత చేసినా కానీ కోర్టు అయితే ఉండదు కదా ప్రత్యక్ష సాక్ష్యంగా, అంటే వీరి పక్షాన కూడా ఉన్న నేపథ్యం ఉంది కదా, ఎలా చూడొచ్చండి? నమస్కారం అండి మీకు, నరసింహారావు గారికి. నరసింహారావు గారు అని ఇంత అనలిస్ట్ వచ్చిందండి. ఉన్నారా? ఆయన వెళ్ళిపోయారండి. అలా రామారావు గారికి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నేను ఎవరైనా టీవీకి పిలిస్తే ఎవరున్నారు వైసీపీ నుంచి అంటే అడుగుతా.
ఇలా బొట్ల రామారావు ఉన్నారంటే సరే బాగానే ఉంటుంది రండి అని చెప్పి నేను ఒప్పుకుంటా. మిగతా వాళ్ళతో నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు నేల విడిచి సాగు చేయటం ఇప్పుడు కూడా అదే చెప్పారు కదా. అంటే రామారావు అంటే పర్వాలేదు అని చెప్పానుగా. అవును, అదే అదే. ఇదే మా మిత్రుడు రామారావు మొత్తం పాఠం అంతా నాదెండ్ల భాస్కర్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొత్తం చదివి ఇచ్చేసాడు, ఏది వదల్లా అసలు. ఏ ఒకటి ఇంకా కాస్త చెప్తాడేమో నేను ఎదురు చూస్తుంటే ఆపేశాడు. మీరు ఆపారో తెలియదు నాకు. నేనేం చెప్తానంటే జీవి రెడ్డి నాకు బాగా మిత్రుడు. మొన్న కూడా అతను ఏదో లాయర్స్ హబ్ అనేది ఒకటి పెట్టి హైదరాబాద్లో నన్ను ఇన్వైట్ చేశాడు మొన్న 29వ తారీఖు. నేను వెళ్ళలేకపోయాను, కొంచెం పని ఉండి వెళ్ళలేకపోయాను. రైట్. జీవి రెడ్డి ఫైబర్ నెట్ దీనికి చైర్మన్ అయిన తర్వాత ఆ విషయాలు మొత్తం కూలానుకుషంగా చేసి 500 మందిని అక్రమంగా అందులో ఉద్యోగాల్లో పెట్టి వాళ్ళెవరూ ఫైబర్ నెట్లో పనిచేయకుండా పులివెందల్లో కొంతమంది, కడపలో కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది, మంత్రుల దగ్గర కొంతమంది ఇళ్లల్లో పెట్టి జీతాలు ఇస్తూ ఉన్నారు, కోట్లల్లో జీతాలు ఇస్తూ ఉన్నారు. అది కాకుండా వర్మ ఉన్నాడు కదా, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఏదో సినిమా తీశాడు. ఆ సినిమా అసలు బయట మార్కెట్లో ఒకరోజు కూడా ఆడలేదు. దీంట్లో కూడా పెద్ద వ్యూవర్షిప్ లేకపోయినా 2 కోట్లు కట్టి పెట్టారు అతనికి ఈ ఫైబర్ నెట్ ద్వారా. అసలు అది చూసిందే లేదు. ఇలాంటి అవినీతి విషయాలన్నిటి మీద అతను నోట్ రాసి వాళ్ళ 500 మందిని ఉద్యోగాల నుండి తీసేయండి అని చెప్పి నోట్ రాస్తే అప్పుడు ఉండేటువంటి ఎండి ఆ పని చేయలా. 2 సార్లు పిలిచి మాట్లాడినా అతను చేయకపోయేటప్పటికీ నాకు ఈ పదవి వద్దు అని చెప్పి రాజీనామా చేసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోయాడు హైదరాబాద్. ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటే పిలిచి జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చారు, తర్వాత ఫైబర్ నెట్ చైర్మన్ కూడా ఇచ్చారు. అతను పార్టీకి ఎప్పుడు అనుకూలంగా ఉన్నాడు. మొన్న కూడా నాతో మాట్లాడినప్పుడు నేను కొంచెం సర్దుమణిగిన తర్వాత నేను చేరితే మళ్ళీ తెలుగుదేశంలోనే చేరతారని చెప్పేసి అన్నాడు. రామారావు చెప్పింది తప్పది. అయితే ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. 2000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇదందరికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. అది మొత్తం వస్తుంది, ఒక రోజు ఆ నివేదిక వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. అబ్ నైతో కబ్ నహి అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇక నేను ఎప్పటికీ అరెస్ట్ కాను, నేనే ఒక అరెస్ట్ అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాను, అతన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున నోటీస్ కూడా ఇవ్వకుండా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండా ఆ బస్సులో ఉన్న ఆయన్ని విజయవాడ తీసుకొచ్చారు. దారి పడుగున ప్రజలు నీరాజనాలు పట్టారు. రాత్రంతా ఆయన మేలుకొని పొద్దున తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో 32వ ముద్దాయి కింద ఆయన్ని పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆమె అడిగింది హిమబిందు గారు, మరి ఈయన అరెస్ట్ చేశారు కదా, ఈ దేంట్లో ఈయనకి డబ్బులు చేరినాయి, దేంట్లో ఈయన సంతకాలు ఉన్నాయి అని అడిగితే అది మేము ఎంక్వైరీ చేస్తున్నామండి, మాకైతే నమ్మకం ఉంది అతను దీంట్లో ఆయనకి డబ్బులు అందినాయి. సరే 32 కోట్ల రూపాయలు అందినని చెప్పి అంటే రిమైండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ 32 కోట్ల రూపాయలు మా పార్టీ ఆఫీస్కి చాలామంది సహాయం చేశారు, ఇస్తారు కదా ఫండ్, అదంతా కూడా మేము బ్లాక్ అండ్ వైట్లో ఏసీపీ కోర్టుకి ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ కాదు, పార్టీ అకౌంట్. ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేర్లతో పాటు అమౌంట్తో పాటు ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన ఏదో ఆరోగ్యం బాగలేదు అది అని చెప్పేసి బయటకు వచ్చాడు అని చెప్పేసి రామారావు చెప్పారు. ఆయన ఒక ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ పొందే హక్కు అరెస్ట్ అయిన వాళ్ళకు ఉంటుంది, సహజ న్యాయ సూత్రాలకు సంబంధించినటువంటి అంశం అది. ఆయన బెయిల్ పిటిషన్ పెట్టాడు, హైకోర్టులో గ్రాంట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కంటి ఆపరేషన్ చేసుకున్నాడు. ఆయన హైదరాబాద్లో కంటి ఆపరేషన్ చేసుకుని 15 రోజులు ఎవరితో కూడా మాట్లాడాలి. కావాలంటే మీరు ఆ చరిత్ర చూడండి. బయటకు వచ్చి తిరుగుతున్నాడు అనేది కాదు, కంటి ఆపరేషన్ చేసుకున్నాడు.
కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఉండాలి. ఎన్టీ రామారావు గారి హయాంలో పార్టీని తీసుకున్నారంటే మొత్తం 20-25 మంది తప్పితే ఎమ్మెల్యేలు సర్పంచుల దగ్గర నుంచి మొత్తం ర్యాంక్ అండ్ ఫైల్ ఆయన దగ్గరకు వచ్చేసింది. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా పార్టీ ఆయనది అయిపోయింది. అప్పుడు అధ్యక్షుడు ఆయన అయిపోయాడు. కాబట్టి ఇలాంటి నాదెళ్ల భాస్కర్రావు చేసిన ద్రోహం ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎవరు కూడా మర్చిపోరు. ఆయన చెప్పిన దాన్ని ఈయనేదో కోట్ చేసి మాట్లాడుతున్నాడంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. దాంట్లో నా పిటిషన్ కూడా విచారించిన తర్వాతే ఆయన క్లీన్ చిట్ ఇవ్వండి. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని కేసులు మేము కొట్టేస్తాం, మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెట్టడం మీ వంతేనా, తీసేయటం కూడా మీ వంతేనా, మేము లేవా ఇక్కడ, మరి మాకేం పని ఇక్కడ, మేము ఏం చేస్తున్నామని చెప్పేసి హైకోర్టు సీరియస్గా చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు పెట్టిన తర్వాత 8 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు. మరి ఆ ఫైబర్ నెట్లో 300 కోట్లు అవినీతి జరిగింది, టెర్రాసెట్ వాళ్ళు అవినీతి చేశారని వాళ్ళని హరికృష్ణ కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు ప్రూవ్ చేయలేకపోయారు. అదే విషయం ఇవాళ ఏసీబీ కోర్టుకి ఆ ఎండి, ఇప్పుడు ఉన్నటువంటి ఎండి, అధికారులు, పోలీసులు చెప్పారు. చెప్పిన తర్వాత ఏసీబీ కోర్టు జడ్జి గారు మొత్తం పరిశీలించి కేసు కొట్టేశారు. ఇది జరిగిన విషయం. దీనికి సిలువలు పలువలు చేసి ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి, ఏ కేసులు లేదు ఆయన. రైట్ రఫీ గారు, మొత్తం మీద ఏదైనా సుప్రీంకోర్టులో చెప్పేది ఒక మాట, రాజశేఖర రెడ్డి హయాంలో 24 అభియోగాలు మోగి పొద్దున్న నుండి సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు గారిని ఏసీపీ విచారణ చేసినా ఎక్కడ కూడా ఆయన మీద ప్రూవ్ చేయలేక అవన్నీ కూడా వదిలేసుకున్నారు. ఏ కోర్టులో కూడా ఆయన మీద కేసులు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ కేసులే ఇవి కూడా నిలబడలేకపోతా ఉన్నాయి. ఇప్పుడు ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ప్రూవ్ చేయవచ్చు కదా. అందుకోండి మా దగ్గర మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఈ ఆధారాలు తీసుకొచ్చి పెట్టాము అని చెప్పి ఇప్పుడు కోర్టుకు చెప్పాలా, అతనే చెప్పలేకపోతా ఉన్నాడు. ఇదంతా కక్ష సాధింపుతో చేసి చంద్రబాబు నాయుడు గారిని బాధ పెడితే పెట్టారు, కానీ తెలుగుదేశం పార్టీ నెత్తిన మాత్రం పాలు పోశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే 164 సీట్లు, వాళ్ళకి 11 సీట్లు వచ్చింది. ఇక ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ పోయి రైతుల దగ్గరికి వెళ్ళినా డీజేలు పెట్టుకొని, రెప్ప అని బోర్డులు పెట్టుకొని, కత్తులు తిప్పి, మోటార్ సైకిళ్ళు సైలెన్సర్లు తీసి పరామర్శలకు వెళ్ళి, కోర్టుకు వెళ్ళినా అలాగే, పెళ్లికి వెళ్ళినా అలాగే, మిర్చి రైతుల దగ్గర అలాగే చేస్తూ ఉంటే, వామో ఇతను ప్రతిపక్షంలో ఉంటేనే రప్ప అంటున్నాడు, మళ్ళీ ఇతను అధికారానికి వస్తే మనం బతకలేవరా బాబు అనేటువంటి నిర్ణయానికి వచ్చి మొన్న అతని మీద భ్రమతో వేసినటువంటి 40% ఓటింగ్ లో 20% వెనక్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు లేదు అతని దగ్గర 40, ఇప్పుడు వద్దనుకుంటున్నారు. ఇలాంటి నేర ప్రవృత్తి ఇప్పుడు ఆయన చూస్తున్నాం కదా. పరకామణి కేసు అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతుంది. లడ్డు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్తో విచారణ జరుగుతూ ఉంది. మా ప్రభుత్వం చేస్తున్నది కాదు అది. మొత్తం దొంగలు ఎలా చివరికి శాలవాల్లో కూడా దొంగతనాలు ఏ రకంగా చేశారో బయటకు వస్తారు. రేపేమొస్తుందో తెలియదు, రేపు పొద్దున అయితే ఏ కేసు కొత్తది వస్తుందో తెలియదు. ఈ అవినీతి, ఈ రౌడీజం, ఈ రెప్పాలు ఇవన్నీ కూడా ప్రజలు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఇవాళ విశాఖపట్నంలో 9 సంస్థలకి శంకుస్థాపనలు చేశారు. ఒక సంస్థ పని కూడా ప్రారంభించింది. టీసీఎస్ వర్క్ స్టార్ట్ చేసింది. కాగ్నిజెంట్ స్టార్ట్ చేస్తూ ఉంది. ముప్పుడిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి రామాయణం చదివినా, మహాభారతం చదివినా అదేమి ప్రజలు నమ్మే స్థితిలో మాత్రం లేరు. రైట్ రామారావు గారు, రామాయణం కాదు రఫీ గారు, ఇది వాస్తవం సార్. రాజమౌళి గారు ఒకటేనండి, రామారావు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి కేసులు లేవన్నారు. ఇంకా 12 సిఐడి కేసులు, దాదాపు 20 దాకా ఇతర కేసులు ఉన్నాయి. అట్లాగే లోకేష్ మీద ఒక సిఐడి కేసు, 21 ఇతర కేసులు ఉన్నాయి. కేసులు నిర్వివాదము
ఎన్ని కొట్టేశారు కేసులు ఉన్నాయనేటువంటి మాట వాస్తవం. మీకు కావాలంటే రఫీ గారు కేసు నంబర్లతో సహా కూడా నేను పంపిస్తాను. దీంట్లో నేనేమంటున్నానంటే మాది రామాయణము భారతం కాదు. మీరు తప్పించుకోవడానికి మీరు చేసేటటువంటి కుయుక్తులు నేను చెప్తే మీకు అది నచ్చదు. నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే తన మీద నమోదైనటువంటి కేసుల మీద ఆయన క్లియర్ గా ఉండండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి బహిరంగ ప్రకటించిందంతా బ్లాక్ ఎంత మీరు కూడా అన్నారు, బ్లాక్ లో వైట్ అని. అంటే బ్లాక్ మనీ వైట్ మనీ మీ పార్టీ సిద్ధాంతం అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా రఫీ గారికి. నేనేమంటున్నానంటే రామరావు ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారి ఆస్తి వివరాలు ప్రతి సంవత్సరం దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ఎన్టీ రామారావు గల్లుడు. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ధనవంతుడు. వాళ్ళ కుమార్తెకి బోళ్ళంత డబ్బు ఇచ్చాడు ఆయన. దాంతో వాళ్ళు హెరిటేజ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. హెరిటేజ్ ఫ్యాక్టరీలో విపరీతమైన లాభాలు వచ్చినాయి. వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలు కూడా వైట్ అండ్ బ్లాక్ లో చూపిస్తా ఉన్నారు. కాబట్టి మీరేదో రఫీ గారు జగన్మోహన్ రెడ్డి రామారావు గారికి 12 మంది సంతానము, భువనేశ్వర్ ఒక్కదానికి 2,000 లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయండి? ఒక మాట, రామారావు గారికి ఎంతమంది పిల్లలు రాజమౌళి గారు? ఒక అంశం అండి రఫీ గారు, ఒక మాట వినండి మీరు. చిన్న సబ్మిషన్ అరే చెప్పలేండి ఒక మాట. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఆయన ఆస్తులు ప్రకటించలా. ఆయన 4-5 లక్షల కోట్ల ఆస్తి ఉంది ఆయనకి, అందులో ఏం సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఛాలెంజ్ చేశాడు కదండి, 34 లక్షల కోట్లు అంటే అదే 2-3 వేల కోట్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85 కోట్లు ముందుకు రాలేదు కదండి. ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు, రామారావు గారు పూర్తిగా కన్క్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. రామారావు గారు, ఇక్కడ ఒక అంశం అండి రాజమౌళి గారు. చంద్రబాబు నాయుడు గారు 1989-94 అఫిడవిట్ లో ఏదైతే వ్యవసాయం వల్ల నా వచ్చినటువంటి రాబడిని చూపించి ఇచ్చేసాడు, అదంతా చాలా హీనంగా ఉంది. అదే 99 సంవత్సరానికి వచ్చేళ్ళకి 19 కోట్లు అయిందని చెప్పాడు. 2 కోట్లు 3 కోట్లు ఉన్నటువంటి ఆదాయం 19 కోట్లు ఎలా అయింది? 88లో కేవలం 36,000 కదా ఆదాయం చూపించింది ఆయన 88వ సంవత్సరంలో, 89లో. ఈ విధంగా ఒక పిటిషన్ కి సమాధానంగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇది క్లియర్ కట్ గా ఉంది. కావాలంటే అఫిడవిట్ మీకు నేను సబ్మిట్ చేయగలను. అట్లాగే ఆయన ఫుడ్ కంపెనీ ఆదాయాలు చూస్తే మనం కళ్యాణ్ బెనర్జీ అని ఆయన టిఎంసి ఎంపీ అసెంబ్లీలో అదే పార్లమెంట్ లో ఆయన చేసినటువంటి ఆరోపణలు చూస్తే మనం ఒక్క రోజులో 865 కోట్ల రూపాయలు పెరిగింది ఆయన ఆస్తిని. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చూస్తే ఈ మధ్య సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఎంత అని చెప్పేసి ఒక నివేదిక తీసుకొస్తే ఈ భారతదేశంలోనే ఆయన రిచెస్ట్ సీఎం గా వచ్చేసాడు. మరి 88-89 సంవత్సరాలు 36,000 ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఇదంతా ఎట్లా సంక్రమించింది? అప్పటికి ఆయనకి మ్యారేజ్ అయ్యిందండి రఫీ గారు. నేనేమంటున్నానంటే భువనేశ్వర్ ఒకటే కాదు, ఆమెకు సోదరిమ్మలు చాలా మంది ఉన్నారు, అట్లాగే అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆస్తి పెరగలేదు రఫీ గారు. మీరు మాట్లాడే దాంట్లో ఒకటి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆస్తి మేము పెరిగిందంటే ఆయన ఎన్టీ రామారావు గారి అల్లుడు అటు నుంచి వచ్చినాయి ఇటు నుంచి వచ్చినాయి చెప్పడం కాదు. ఇక్కడ ఈయన ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డాడు అనే దానికి క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయి. ఈయన చెప్పేటటువంటి ఆయన అఫిడవిట్లోనే వ్యత్యాసాలు ఉన్నాయి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడలేదే. ఈ విధంగా నాకు ఆస్తులు ఈ విధంగా సంక్రమించినాయి, మా ఆస్తి ఈ విధంగా పెరిగింది. ఈ రోజు చిన్నపిల్లోడు వాళ్ళ మనవడి పేరు మీదనే 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అట్లా వాళ్ళ భార్య కుమారుడు లోకేష్, వీళ్ళకి అధికార దాహంతో పాటు ధనదాహం భూదాహం ఉందనేది ప్రూవ్ అయిన తర్వాత ఇంకా మనం వాళ్ళు అవినీతి రహితంగా పాలన చేస్తారనో లేకపోతే అవినీతి లేకుండా చూస్తారనేటువంటి ఆలోచన కానీ ఎట్లా నమ్ముతామంటే ఇక్కడ వాళ్ళ ఆస్తులను చూసిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి అంశాలు చూసిన తర్వాత సరిపోవడం లేదు. వాళ్ళు చెప్పేటటువంటి ఆస్తులు చాలా తక్కువ చెప్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఇంతకుముందు ఆయన మీద ఉండేది ఏదైతే దుబాయ్లో కానీ అట్లాగే ఆ యొక్క సింగపూర్ మలేషియాలో కూడా ఆయన హోటల్ వ్యాపారం ఉందని ఇప్పుడు యూరోప్ లో కూడా మొదలు పెట్టారట 1,000 కోట్ల రూపాయలతోటి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు నీతివంతుడు ఆయన మీద కేసు కొట్టేశారంటే మర్డర్ చేసినటువంటి కేసులు కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిన దాని మీద అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ ఆ పరిస్థితి అక్కడ ఉన్న ఎవిడెన్స్ సాక్ష్యము ప్రతి కేసుకు సాక్ష్యం ఆధారం అండి. సాక్ష్యాలు లేనటువంటి కేసులు చాలా తెలుసు కదా మనకి, అవి నిలబడవు కదా. అటువంటి పరిస్థితి ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తన అవినీతి మచ్చను చెరిపి వేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆయన యొక్క వ్యక్తిత్వం మీద అవినీతి మరకలు మాత్రం శాశ్వతంగా అంటుకొనే ఉంటాయి తప్ప దాన్ని ఎవరు కూడా
మసిపూసి మారేడుకాయ చేయాలంటే మాత్రం అది పోదు. ప్రజలు ఎన్ని గమనిస్తా ఉన్నారని చెప్పి మాత్రం నేను చెప్పగలను. రైట్. నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఎందుకని కోర్టు మొత్తం మీద 2 కేసుల్లో ఇచ్చిందనే విషయాలు తెలుసుకున్నది. రఫీ గారు చెప్పండి. రఫీ గారు, మొత్తం మీద ప్రాసిక్యూషన్కు సంబంధించి మాత్రం వింగిని కొట్టే చంద్రబాబు నాయుడు ప్రాసిక్యూషన్కు సంబంధించి మాత్రమే ఇదంతా చేస్తేనే ఈ 2 కేసులలో వింగిని కొట్టే దీన్ని చూస్తున్నారు. కాకుంటే అవినీతి ఆరోపణలు మాత్రం ఉన్నాయి ఖచ్చితంగా. ఇంకా ఎన్నో చాలా కేసులు ఉన్నాయి. అవన్నిటిని కూడా తట్టుకోవాలంటే కూడా నిజంగానే ప్రాసిక్యూషన్ మాత్రమే ఒక నేపథ్యంతో చూస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఖచ్చితంగా లేక అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తేనే కదా ఏదైనా, కానీ లేకుంటే వింగిపోయే పరిస్థితులు ఉన్నాయి కదా అంటే రామారావు చెప్తున్నాయి. ఇలా చూడొచ్చండి, నిజంగా ప్రాసిక్యూషన్ వింగిపోయేటట్టు మాట్లాడారంట. నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో రిచెస్ట్ సీఎం ఆయనే. ఇప్పుడు కూడా భారతదేశంలో రిచెస్ట్ వ్యక్తి ఆయనే. ఆదాని అంబానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా పెద్ద ధనికుడు. ఆయన మించిన ధనికుడు ఎవరు లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పేరు వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆస్తులు పబ్లిక్ డొమైన్లో పెట్టాడు. అఫిడవిట్లు పెట్టడం కాదు, పబ్లిక్ డొమైన్లోనే పెడతా వచ్చాడు. హైదరాబాద్లో స్థలాలు విపరీతంగా 170 కోట్లకి ఎకరం పెరిగింది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఆస్తులు చాలా నామినల్గా ఉండే అప్పుడు రేట్లు, తర్వాత బాగా పెరిగినాయి. వాళ్ళు వ్యాపారాలు చేశారు, వ్యాపారాల్లో డబ్బులు వచ్చినాయి. డబ్బులు వస్తే ఇప్పుడు హెరిటేజ్లో కొంత భాగం అమ్మేశారు. అమ్మేస్తే కూడా 100 కోట్లు వచ్చినాయి. కాబట్టి వ్యాపారాలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, రాజకీయ నాయకుడికి కూడా ఉంది. అయితే ఈ కేసులు ఎలా ఉంటాయంటే, 8 నెలలు నువ్వు కేసు పెట్టావు కదా, నీ చేతిలోనే ఏసీబీ ఉంది కదా, పొన్నవోలు ఉన్నాడు కదా ఎడిషనల్ లాయరు, మరి 8 నెలలు మీరు ఎందుకు ఆధారాలు ఉంటే ప్రూవ్ చేసి ఏసీబీ కోర్టులో పెట్టి ఇదిగోనండి ఇక్కడ అవినీతి దీంట్లో జరిగింది, ఇదిగో ఆధారాలను పెడితే ఇవాళ జడ్జి కోర్టులో కేసు కొట్టాడు కదా, మీరు ఇవ్వలేకపోయారు. మీరు విచారణ మీ దగ్గర దొరకలేదు. ఫైబర్ కేసులో కూడా 3-4 సార్లు అడిగింది ఆమె బెయిల్కి పెట్టినప్పుడు. చూస్తున్నామండి చేస్తున్నామండి అని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా ఆధారాలు చూపలేకపోయారు. అప్పుడు ఇంకో విషయం, రేపు ఔటర్ రింగ్ రోడ్డు కేసు వస్తుంది. అసలు అమరావతి రాజధాని పక్కన వెళ్ళిపోయిందా జగన్మోహన్ రెడ్డి ఉండగా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు పేపర్ల మీద ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకి భూమి సేకరణ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు, అసలు ఏది కాలేదు. ఇలాగా ఇస్తే బాగుంటుందని ఒక మ్యాప్ తయారు చేశారు. దాంట్లో అవినీతి జరిగిందని ఒక కేసు పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత 7 కేసుల్లో ఔటర్ రింగ్ రోడ్ కేసు కూడా ఒకటి. ఇప్పుడు దాన్ని కూడా అధికారులు చూపించలేరు. ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అది ఇంకా స్టార్ట్ కాలా. అసలు అప్పుడైతే అసలు పేపర్ మీదే ఉంది, దాన్ని చూపిస్తారు, అది కూడా కొట్టేస్తారు. ఆ రోజు రామారావు గారి పిల్లల్లో కూడా లేని ఔటర్ రింగ్ రోడ్డుకి. అలాగే అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, రుజువు చేయలేకపోయాడు. వాళ్ళ లాయర్ రుజువు చేయలేకపోయారు. అప్పుడు అధికారులు సంజయ్ గాని సిఐడి ఆఫీసర్లు వాళ్ళందరూ సునీల్ కుమార్ గాని వీళ్ళెవ్వరు కూడా ఇటువంటి అధికారులు వాటిని కోర్టుకి నివేదించారు. ఇదండి పరిస్థితి, ఇది వాస్తవం అని. కోర్టు చూసింది, కోర్టు దగ్గర ఏమి ఆధారాలు లేవు అక్కడ, కాబట్టి కొట్టేసింది. దీంట్లో ఇప్పుడు గౌతమ్ రెడ్డి వెళ్ళాడు ఈ కేసులో. నా వాదన విన్న తర్వాతే మీరు కేసు కొట్టేయాలని గౌతమ్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అసలు నీకేం సంబంధం దీంట్లో, నువ్వు ఎక్కడైనా ఉన్నావా అని చెప్పి. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టులు కొట్టేస్తున్నాయి. మిగతా 4 ఉన్నాయి, అవి కూడా కొట్టేస్తాయి. మరి అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఆయన ఏదో 30 కేసులు ఉన్నాయి, 30 ఆయనే రాశాడు. ఈ 30 కేసులు ఆయన కూడా అధికారులని చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా పెట్టించాడో ఆయన కేసులు కూడా కొట్టించుకోవచ్చుగా. ఎందుకంటే అక్కడ ఆధారాలు ఉన్నాయి, ఆస్తులు కనిపిస్తా ఉన్నాయి, సాక్షి టీవీ కనిపిస్తా ఉంది, సాక్షి పేపర్ కనిపిస్తా ఉంది.
అందులో కిట్ ప్రోగోలో డబ్బులు ఎలాగొచ్చినాయో రుజువులతో ఉన్నాయి. విదేశాల నుంచి బోగస్ కంపెనీలకి సూట్ కేస్ కంపెనీ డబ్బులు ఎలా వచ్చినాయో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమీ చేయలేకపోయాడు, చేసుకోలేకపోయాడు, కొట్టించుకోలేకపోయాడు. ఇప్పుడు 10,000 క్యూసెక్లో వాటర్ భారతీయ సిమెంట్కి అంతకు ముందు ఉంటే లక్ష క్యూసెక్ల వాటర్ని ఆయనే శాంక్షన్ చేసుకున్నాడు. ఆయన ₹1 జీతం తీసుకున్నా అన్నాడు. 12 కోట్లు పెట్టి ఇంటి చుట్టూ గిల్లు వేసుకున్నాడు. మొత్తం 900 గజాలు ప్రభుత్వం చేతే కొని దాంట్లో ఆయన ఇంట్లో కలిపేసుకున్నాడు. ఇప్పటికి సోఫాలు, కుర్చీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇప్పుడు కూడా ఇలా అయ్యే వాడుకుంటున్నాడు. అలాంటి కుర్చీలు, బెంచీలు కోడెల శివప్రసాద్ గారి కొడుకు ఆఫీసులో ఉన్నాయని అని చెప్పి ఆరోపణ చేయకముందు ఆయన లారీలో తీసుకొచ్చి అసెంబ్లీకి ఇస్తే తీసుకోకుండా ఆయన మీద 420 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, 9 కేసులు పెడితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి పరిస్థితి మరి నువ్వు వాడుకుంటున్నావు కదా, మరి 12 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నావు కదా, మరి ఇల్లు 12 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి కదా, ఆ ఇల్లు ప్రభుత్వంది కాదు కదా, నీ సొంతం కదా. నువ్వు వాడుకుంటున్నటువంటి ఫర్నిచర్ లారీలో పెట్టి అసెంబ్లీకి పంపించాలి కదా, నువ్వు ఎందుకు పంపించావు? నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక న్యాయం. కేవలం ఎగ్ పఫ్లకే 3.5 కోట్లు వాడినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఆ రిషికొండలో 600 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కోసం ఒక ఇల్లు కట్టించుకున్నాడు. దాని నిర్వహణకి 7 కోట్లు అవుతుందంట సంవత్సరానికి. కరెంటు కానీ, వాటర్ కానీ, స్టాఫ్కి జీతాలు కానీ, వీటన్నిటికీ కూడా 7 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఏం చేయాలో తల పట్టుకుంటున్నారు అధికారులు అక్కడ. అది ఏదైనా కమ్యూనిటీ హాల్కి ఇద్దామంటే అలాగ లేదు, లేదా రూమ్స్కి ఇద్దామంటే అలా లేదు. మహారాజా ప్యాలెస్ హైదరాబాద్ నవాబు కూడా కట్టుకోలేదు. అలా మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న మీకు రామారావు గారికి, అలాగే రఫీ గారికి, అదేవిధంగా నరసింహరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.